వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వేములవాడ రాజన్న క్షేత్రంలో రాములూరు కళ్యాణం. కన్నుల పండుగగా కోదండ రాముడు కళ్యాణ వైభోగం. పవర్ లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 24 గంటల దీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించిన సిఐటియు నాయకులు. అగ్నివీర్ కు ఎంపికైన సాయి తేజను సన్మానించిన మస్జిద్ కమిటీ సభ్యులు. ఘనంగా బీజేపీ 45వ స్థాపక దివాస్ వేడుకలు. రామోజీపేట సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రశాంతంగా ముగిసిన సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు. అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన ఆకుల జయంత్. వేములవాడ రాజన్న క్షేత్రంలో రాములూరు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివ పార్వతులు రాజన్నను కళ్యాణం చేసుకునే ఘట్టం అద్భుతంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకలు రాజన్న క్షేత్రంలో కన్నుల పండుగగా జరిగాయి. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సీతారాములకు తలంబ్రాలు తీసుకువచ్చి కళ్యాణ వేడుకల్లో పోసుకోవడం కనిపించింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కళ్యాణ వేడుకలను తిలకించారు. వేద బ్రాహ్మణుల మధ్య దేదివ్యమానంగా జరిగిన కళ్యాణ వేడుకలు ప్రముఖులు కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆలయ అధికారులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
शुभ नक्षत्रे शुभ योगे शुभ कर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभ ఒక్కసారి రామ 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 అంటే సహస్రనామములతోటి రామచంద్రమూర్తికి పూజ చేసిన ఫలితం కలుగుతుందట. శ్రీ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 200 200 ఇంటూ 5 1000. కాబట్టి 1000 మార్లు సహస్రనామార్చన చేసిన ఫలితం అక్కడ పోతున్నాం మళ్ళీ వేసుకున్నాం రావద్దు
సిరిసిల్ల పట్టణంలోని వివిధ ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ వైభోగం కన్నుల పండుగగా సాగింది. సిరిసిల్ల పట్టణంలోని విద్యాసాగర్ హనుమాన్ దేవాలయంలో, అయ్యప్ప స్వామి ఆలయంలో, తారక రామన్ నగర్ హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారామ లక్ష్మణ విగ్రహాలను భక్తులు ఊరేగింపు నిర్వహించారు. పల్లకి సేవను నిర్వహించారు. చక్రస్నానం నిర్వహించి భక్తులు తరించారు. శ్రీ సూర్యవంశ పావనుడు శ్రీమత్ ఇక్షావుకుల వంశోద్ధార్పణుడు దశరథ మహారాజా పుత్రుడు శ్రీ మదకి లాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రులకు శ్రీ చంద్రవంశ ప్రదీపకు రాలు నిమి వంశోద్ బహురాలు జనక మహారాజు పుత్రిక సాక్షాత్తు లక్ష్మీ స్వరూపి నియగు సీతాదేవితో వేద బ్రాహ్మణులు కళ్యాణం జరిపించారు. పుణ్య దంపతులపై భక్తులు అక్షింతలు వేసి తరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అయ్యా ఒకసారి చూడు మాని చెప్పు
आयुष्येवेन्द्रिये प्रतिष्ठते स्वस्ति मंत्रार्थ सत्या सफलासंतु वेदोक्तं परिपूर्ण आयुष्यास्तु तदा అందరికి వేసే ముందరికి రండి కొంచెం చూసిన బ్రహ్మముడి రాముని జరపండి సీత వస్తున్నది జరపండి ఒక చిన్న వస్త్రం తీసుకొని ఇప్పుడు కట్టేసి దాంట్లో కట్టేసి ఓం బ్రహ్మగ్రంథిస్ముహూర్తమస్తు ఇది భవంతో అబ్రువంతు బ్రహ్మగ్రంథిముహూర్తస్ముహూర్తోస్తు ఓం అగ్నే విశ్వే విశ్వనీకజేవై సవిత్రే యజ్ఞన్నయా యజమానాయ సాధు यो वेदां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरीं मुहूर्तस्मुहूर्तमस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तथास्तु पशुपु कुङ्कुम मंगलनीराजनदीपम् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सूत्रप्राप्तिरस्तु निरूपम परमहंस पंजरकीरं पापतिमिरभानु प्रकाशं परानंद प्राप्ति कोरकै परमै వచ్చి నిలచిన నామం శుభంబైన నామం సుఖంబైన నామం సుధాపాన సమమే వామనామం స్వామి జపించడి నామం సౌమిత్రయు విడువని నేమం సదాశివుని పైన రంజిల్లెడు తారక నామం శుభంబైన నామం సుఖంబైన నామం సుధాపాన సమమే రామనామం చందరావేల రజమునమము బ్రోవ రాజీవాలయనుగును మంగళము రామ మంగళము రామ రామచంద్రరావేల ఎల్లవేళలందు నిన్ను ధ్యానించుచున్నామని ఎల్లవేళలందు నిన్ను ధ్యానించుచున్నామని కన్నులను రామ మంగళము రామ రామచంద్ర రావేల నీలవర్ణ నిన్ను విడిచి నిలవలేను నిమిషమైన నీలవర్ణ నిన్ను విడిచి నిలవలేను నిమిషమైన ఎన్ని గడియలైనా నిస్మరణ మారలేదు నిస్మరణ మారలేదు రామచంద్ర రావేల రజమునమము బ్రోవ రాజీవాలయను ఇలా సిరిసిల్ల నగరములో వెలిసియున్నావయ్యా భక్తుల మురలాలగించి దరి చేరగరావా రామచంద్ర రావేల రజమునమము पूर्वाभात प्रबोधा
రాజాయ మంగళం శ్రీ వీర హనుమతే. శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర మహామంగళ నీరాజన దీపం దర్శయామి. నమస్కరోమి రాజాయ హృదయ సాయినే నమో వై వై శ్రవణాయ వై మేఘామాంగామాయ శివో గామేశ్వరో వై శ్రవణో దాదు వీరాయ వై శ్రవణాయ మహారాజా నమస్తే రామరాజ్యం భోజో స్వరాజ్యం రాజమార్గేశ్వర రాజ మహారాజమాయ సముద్రియా ఆదిత్య సార్వసారాయ దాతా ప్రార్థ ఇది విజేతృతాయ మేఘరాణి తత్ప్రీత శ్లోకం విదోమత పరవేష్ట్యారో పరస్తస్య ఆసుప్రియ ఆవిశిష్టస్య కాంప్రియ. కళ్యాణానికి మండప చంద్రంగా 116 రూపాయలు ఇస్తున్నాను. పవర్లూమ్ వార్పిన్ వైపవి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేపు అంబేద్కర్ చౌరస్తా వద్ద 24 గంటలు నేతన్నల దీక్ష నిర్వహించనున్నట్లు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముసం రమేష్ తెలిపారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన వివరాలు వెల్లడించారు. కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మూసం రమేష్ మండిపడ్డారు. పవర్లూమ్ కార్మికులు వార్పిన్ వైపని కార్మికులు చేస్తున్న సమ్మె నేటికి 7వ రోజు చేరుకున్నది. 7 రోజుల నుండి సమ్మె జరుగుతున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రానుందన్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు 24 గంటల నేతన్నల దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్లూమ్ వార్పిన్ వైపని మరియు అనుబంధకరంగా కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 10 గంటలకు దీక్ష శిబిరం ప్రారంభం జరుగుతుంది. కార్మిక వర్గం ఐక్యత చాటే విధంగా వేలాది మంది కార్మికులు రావాలని, ఎక్కడ కూడా ఎవరు పని చేయవద్దని, మొత్తం పనులు బంద్ పెట్టి మన కూలి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొడం రమణ, సిరిమల్ల సత్యం, కుమ్మరి కుంట కిషన్, సబ్బని చంద్రకాంత్, వెలిగేటి శ్రీనివాస్, మచ్చ వేణు, వక్కల్ దేవి, జగదీష్, బోట్ల వెంకటేశం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పవర్లూమ్ కార్మికులు, వార్పిన్ కార్మికులు, వైపని కార్మికులు తమ వేతనాలు పెంచాలని, ప్రభుత్వ వస్తానికి కూలీ నిర్ణయించాలని గత 6 రోజుల నుంచి సమ్మె చేయడం జరిగింది. సమ్మె కొనసాగుతా ఉంది. ఇయాటికి 6వ రోజు. మరి ఈ సమ్మె సందర్భంగా రేపు 24 గంటల దీక్ష మరి చేయడం జరుగుతుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఈ దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ దీక్ష ప్రారంభోత్సవానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పవర్లూమ్ కార్మికుడు, ప్రతి ఒక్క వార్పిని కార్మికుడు, ప్రతి ఒక్క వైపని కార్మికుడు మొత్తం కదిలి ఈ దీక్షా శిబిరం వద్దకు రావాలి. 9 గంటలకు అందరూ చేరుకోవాలని అన్ని యూనియన్ల తరఫున అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఎందుకంటే ఇప్పటికి మనం 6 రోజులు అవుతుంది మనం సమ్మె చేయబట్టి. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి స్పందన లేదు. మొన్న చర్చలు పెట్టి చర్చలలో వాళ్ళు యజమానుల పక్షాన్ని మాట్లాడడం తప్పించి మన గురించి మన సమస్యలు గుర్తించడం లేదు. కాబట్టి మరి ఈ రకంగా దీక్ష చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ దీక్షకు మద్దతు తెలపడానికి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మన వర్గం మొత్తం మన ఐక్యత ఏముందో మన కార్మిక వర్గం పెద్ద ఐక్యత చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి మన పెద్ద ఎత్తున కార్మిక వర్గం మొత్తం అన్ని రంగాల్లో ఉన్న కార్మిక వర్గం కదలాలి. మనం సాయంత్రాలు అక్కడక్కడ చాలు పెట్టుకుంటే మనకు ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. మరి
అట్లా మనం పనిచేస్తే మన సమస్యలు పరిష్కారం కావు. మరి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ కూలీ ప్రభుత్వం నిర్ణయించే కూలీ మన భవిష్యత్తుకు ఉపయోగపడే కూలీ కాబట్టి యజమానులు వాళ్ళందరూ మన కార్మికులను తగ్గించి ఇచ్చి మరి వాళ్ళు పెద్ద ఎత్తున లాభాలు పొందాలని చూస్తున్న ప్రయత్నాన్ని మనం తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా మనం పనిచేసుకుంటూ పోతే మన కూలీ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి అట్లాగే పాలిస్టర్ కూలీ పెంచకుండా ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి ప్రభుత్వం మరి యజమానుల సమస్యలు పరిష్కారం చేస్తుంది కానీ కార్మికులైన వరకు వాళ్ళ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి అధికారుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం చీరలు మరి ఆర్డర్లు ఇచ్చింది, వాళ్ళ బట్ట ధర నిర్ణయించింది. మరి సేమ్ టైంలో మరి దానికి సంబంధించినటువంటి మరి వర్కర్ల సమస్యకు సంబంధించినటువంటి వాళ్ళ కూలీ ఎందుకు నిర్ణయించలేదు మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా కూలీ అనేది కార్మికులకు ఏదో కూలీ అలా యజమానుల మీద విడిచిపెడితే యజమానులు ఏ రకంగా ఇస్తారనేది ఒకసారి ఆలోచించాలి. మరి వాళ్ళకి ఎంత తక్కువ ఇస్తే అంత మేలు కాబట్టి వాళ్ళు తక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా అధికారులు తెలుసుకోవాలి. కాబట్టి యజమానులు కావచ్చు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా మరి ఇప్పుడు కార్మికుల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ దీక్ష జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున కార్మిక వర్గం మొత్తం ఎక్కడిదక్కడ పన్ను బంద్ పెట్టి రేపు పొద్దుగాల 9 గంటల వరకు అందరూ చేరుకోవాలని పేరున ఒక 1000-2000 మందితోటి ఈ దీక్ష ప్రారంభం జరగాలని దీనికి మన కురపాటి రమేష్ గారు రాష్ట్ర కార్యదర్శి గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి దీక్షలో ముఖ్య నాయకులు అందరూ కూర్చుంటారు. వాళ్ళు ఇక్కడ వైపల్లి నాయకత్వం, అట్లాగే వార్పిన్ నాయకత్వం, అట్లాగే పవర్ రూమ్ నాయకులందరూ దీక్షలో కూర్చుంటారు. వాళ్ళకి మద్దతు తెలిపడానికి పెద్ద ఎత్తున రావాలి. మరి అట్లనే ప్రభుత్వం దృష్టిలో పడతాని మరోసారి మీ అందరూ తెలియజేస్తాను. అదేవిధంగా ఈ దీక్షకు సంబంధించింది మొత్తం మన కార్మిక వర్గం వాట్సాప్, ఫేస్బుక్ అట్లాగే స్టేటస్ లో ప్రచారం చేయాల్సిందిగా కూడా తెలియజేస్తా ఉన్నాం. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వట్టిమల్ల సాయి తేజ అగ్నివీర్ కు ఎంపికైన సందర్భంగా సిరిసిల్ల మజీద్ కమిటీ ఆధ్వర్యంలో జామే మజీద్ ఆఫీసు వద్ద శాలువాతో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. యువత వ్యసనాలకు బానిస కాకుండా తాము ఎంచుకున్న రంగాల్లో రాణించాలని మజీద్ కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి తేజ అగ్నివీర్ కు ఎంపికవడం ఎంతో మంది యువతకు ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకుని వివిధ హోదాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు యూసుఫ్ సయ్యద్, సమద్, ఖాదర్, జాంగీర్, చాంద్ బాసా తదితరులు పాల్గొన్నారు. నా పేరు సాయి తేజ. నేను అగ్నివీర్ సెలెక్ట్ అయినందుకు నాకు మసీద్ కమిటీ నుండి సన్మానం చేయాలి. అందరికీ ధన్యవాదాలు. సభను అలంకరించిన పెద్దలందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మన సాయి తేజ గారు ఎవరైతే మన సిరిసిల్ల డిస్టిక్ నుంచి అగ్నివీర్కి సెలెక్ట్ అయ్యారో వారి సన్మానం చేయడం జరిగింది ఇవాళ. ఎందుకంటే ఇవాళ యువత తాగడానికి, తిరగడానికి బానిస అయిపోయారు. కానీ మన తమ్ముడు చాలా ఎగ్జామ్ కష్టపడి మన అగ్నివీర్కి సెలెక్ట్ అయ్యాడు. మా అందరి ఆశీస్సులు తనకు ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ 45వ స్థాపన దివాస్ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ, నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా అంత్యోదయ విధానంతో ఏకాత్మక మానవతావాదం ఆచారంగా, ఆర్థిక సాంస్కృతిక జాతీయవాదమే సిద్ధాంతంగా, సర్వస్పర్శి సర్వవ్యాపిగా దేశవ్యాప్తంగా నలుమూలల విస్తరించి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా దేశహితం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకు, మద్దతుదారులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలియజేశారు. సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో, గాంధీనగర్లో ఆడేపు రవీందర్ ఆధ్వర్యంలో, శివనగర్లో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, టీఆర్ నగర్లో తవటం రాజలింగం ఆధ్వర్యంలో, కార్గిల్ లేక్ వద్ద మొఘలిరాజు ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, అల్లడి రమేష్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మరి శంకర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన్ రాంప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాఘుల రాజిరెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చంటి మహేష్,
ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కోనేటి సాహిల్, సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, ఉప అధ్యక్షుడు శీలం రాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కర్నె హరీష్, మాజీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి, పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల వైశాలి, సిరిసిల్ల పట్టణ నాయకులు, జిల్లా నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణలు పాల్గొన్నారు. సీతారాములను దర్శించుకుని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాలువాతో ఆశీర్వచనం అందించి ప్రసాదం అందజేశారు. ఆలయంలో నీటికి ఇబ్బంది అవుతుందని, బోరు మంజూరు చేయాలని స్థానికులు కోరగా వెంటనే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించారు. బోరు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు ఏర్పాటు, నిరంతరం నీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం ప్రెస్ క్లబ్లో ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 83 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులుగా తడుకు విశ్వనాథం, కరుణాల భద్రాచలం, టీవీ నారాయణలు వ్యవహరించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఆకుల జయంత్ సమీప అభ్యర్థి సాంపై 12 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా బొడ్డు పరశురాములు, ప్రధాన కార్యదర్శిగా మహేందర్, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా రామనాథం, వేణు రాజు, శ్రీనివాస్, రాము, వెంకటేష్లు ఎన్నికైనట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 2 ఏళ్ల పాటు పాలక వర్గ గడువు ఉంటుందని ఎన్నికల నిర్వాహకులు పేర్కొన్నారు. ముస్స రామనాథం 64 ఓట్లు, చౌటపల్లి వెంకటేశం 74 ఓట్లు, దుమ్మల రాముకు 61 ఓట్లు, జంగిలి రాజుకు 47 ఓట్లు, ఎండి పాషాకు 24 ఓట్లు, మొండ్రాయి శ్రీనివాస్కు 45 ఓట్లు, పి వేల్కుమార్కు 68 ఓట్లు. ఇందులో ముస్స రామనాథం, చౌటపల్లి వెంకటేశం, దుమ్మల రాము, జంగిలి రాజు, మొండ్రాయి శ్రీనివాస్, పి వేల్కుమార్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. వెంకటేశం, రాము, ఆశా, వేణు, వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వేములవాడ రాజన్న క్షేత్రంలో రాములూరు కళ్యాణం. కన్నుల పండుగగా కోదండ రాముడి కళ్యాణ వైభోగం. పవర్ లూమ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 24 గంటల దీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించిన సిఐటియు నాయకులు. అగ్నివీర్కు ఎంపికైన సాయి తేజను సన్మానించిన మస్జిద్ కమిటీ సభ్యులు. ఘనంగా బీజేపీ 45వ స్థాపక దివాస్ వేడుకలు. రామోజీపేట సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా.
ప్రశాంతంగా ముగిసిన సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు. అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన ఆకుల జయంత్. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.